శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే మహాగణపతింతయామి. ఓం వినాయకాయ నమః, విఘ్నరాజాయ నమః, సుబ్బగణాయ నమః. ఎవరా నువ్వు? నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేశావు? తాళి కట్టించుకునే సమయంలో నా బతుకు బుగ్గి చేసావే, అలా చేయడానికి నేనే అపకారం చేశాను రా. చూడుదలా, ఈ పాప పుణ్యాల పురాణం మనకు నచ్చదు. నాకు 500 రూపాయలు ఇచ్చి నేను చెడగొట్టమన్నారు, చెడగొట్టాను. ఏంటంట? డబ్బిచ్చి చెడగొట్టమన్నారా? ఎవర్రా వాళ్ళు? ఎవరు వాళ్ళ? చెక్క పాలు పోసినలే కాటేయమంటున్నావే. కాటు కూడా వేస్తా, కానీ వాళ్ళని బయట పెట్టను. సొమ్ము కోసం ఏం చేయమన్నా చేస్తాను, అది మన క్యారెక్టర్. అర్థమైందా? ఏం చేయమన్నా చేస్తావా? నీ అక్కో చెల్లు నా స్థానంలో ఉన్న ఇలాగే చేస్తావా? ఈ డైలాగులు మాత్రం నాకు చెప్పాక, ఎందుకంటే నాకు తోబుట్టిన ప్రాణే లేదు, తెలుసా పాప? నిన్ను కన్న తల్లి కూడా ఒక స్త్రీమూర్తేరా. కన్న తల్లి పేరెత్తావో మక్కలు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అక్రమంగా పడుకొని కన్నీని అనాథం చేసిపోయిందే, ఆ దొంగముండ నా చేతికి దొరికితే కైమ చేస్తాను, కైమ. అందరిలో పుట్టుంటే నేనెందుకే బజారు బిడ్డలా బతుకుతాను? ఎవరో 500 రూపాయలు ఇచ్చారు, నేను అక్రమానికి పాల్పడ్డావే. నేను 1000 రూపాయలు ఇచ్చింటే నన్ను వదిలిపెట్టేవాడివా? కాస్ట్లో మిస్ చేసావే. ముందే నీకు మంచి ఆలోచన రావచ్చుగా. అందుకే ఆడోళ్ళు ముందు వెనక ఆలోచించారంటారు. ఇందాకే నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చుంటే అందులోంచి 30 రూపాయలు ఖర్చు పెట్టి మరో దాంతో పోయి ఉండేవాడిని. మనిషా ముఖ్యం, మనకు కావాల్సింది మాల్, రూపాయ, డబ్బు, పైసా. మొత్తం మీద